హలో భయ్యా, సూర్యలంక బీచ్ బాపట్ల. జస్ట్ ఈ సముద్రం సౌండ్ వినండి, మళ్ళీ మాట్లాడుకుందాం. విన్నారు కదా, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ రిసార్ట్స్ గురించి, రిసార్ట్స్లో రేట్ గురించి, అక్కడ కాంప్లిమెంటరీగా ఏమి ఇస్తారు, ఎలా ఉంటుంది ఏమి అనేసి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది రిసార్ట్స్ అండి, ఆపోజిట్లోనే ఉంటుంది, బీచ్కి ఆపోజిట్లో. చూసేదానికి మాత్రం వ్యూ భలే ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అంతా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా రేట్స్ విషయానికి వచ్చేసేసరికి మనకి చిన్న రూమ్ అయితే ఇద్దరికి అలా ఉంటుంది 3700 24 అవర్స్కి. ఇంకా పెద్ద రూమ్ అయితే 4 మెంబర్స్ ఉండొచ్చు, 4500 ఉంది. ఆగస్ట్ 2026కి ఈ రేట్స్. ఇంకా ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ రేట్సే ఉండొచ్చు. ఇంకా యాక్చువల్లీ చాలా వీడియోస్లో మనం చూసినట్టయితే సూర్యలంక బీచ్ని మినీ గోవా అంట అన్నారు. అంటే మినీ గోవా అని దీంతో మనం అసలు కంపారిజన్ చేయలేము, కానీ ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది, కానీ చాలా టైం పడుతుంది. ఇది ఇంకా 4 మెంబర్స్ రూము. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి హాల్ కనిపిస్తుంది. హాల్లో ఏసీ ఉంది, బాగుంది చూడడానికి అయితే. అది మిస్ అయ్యాను కానీ మనకి ఎంట్రన్స్ లోపలే ప్రతి రూమ్ దగ్గర మనకి బయట ఒక షవర్ ఉంది. ఎందుకంటే మనం సముద్రంలో మునిగేసి వచ్చిన తర్వాత ఉప్పు నీళ్ళు కాబట్టి లోపలికి మట్టి అంతా వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు బయటే షవర్ పెట్టారు. ఇంకా హాల్ లోపలికి వస్తే హాల్లో కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి గీజర్ అనేది ఉండదు. ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ లో 3 మెంబర్స్ ఫ్రీగా పునుకొని దొల్లచ్చు ఎంతసేపు అయినా. దీంట్లో కూడా ఏసీ ఉంది, ఇంకా సోఫా సీట్లు ఉన్నాయి, టీవీ ఉంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ హాల్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, బెడ్రూమ్ లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా ఇటు పక్క చూసేసరికి మనకి మిర్రర్ ఉంటుంది అనమాట. వాష్రూమ్ పక్కనే మిర్రర్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమైనా డ్రెస్సెస్ పాడు పెట్టుకునేదానికి ప్లేస్, మనం రెడీ అయ్యేదానికి బాగుంది మొత్తం. ఇది కూడా వుడ్ అంతా కూడా రీసెంట్ గానే చేపించినట్టుంది. ఇంకా ఇటు పక్క వచ్చేసేసరికి ఇది వాష్రూమ్, బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్. దీంట్లో గీజర్ ఉంటుంది. అక్కడ హాల్లో వాష్రూమ్ కి గీజర్ ఉండదు, దీంట్లో గీజర్ ఉంటుంది. మనకి ఇక్కడ మళ్ళా బ్రష్లు, సోప్, చిన్న డవ్ సోప్ ఇస్తారు, బ్రష్లు ఇస్తారు. ఇక్కడ బెడ్రూమ్ నుంచి మనకి సముద్రం వ్యూ చూడడానికి బాగుంటుంది. ఇదే చూడండి, అసలు రూమ్ బయట నుంచి చూసినట్టు ఉంటుంది. ఇదే సూర్యలంక బీచ్. ఇక్కడ వచ్చేసరికి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటా, దగ్గర 15 to 20 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఒక మైక్, పెద్ద స్పీకర్ తెచ్చుకొని పిచ్చిగా ఎంజాయ్ చేస్తా అన్నారు. ఫ్యామిలీతో పోయారంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే అలాంటి పర్సన్ ఒక అతను ఉండాలి. అక్కడ రౌండ్ అప్ చేసి మధ్యలో ఒక అతను డాన్స్ చేస్తాడు చూడు, అతను మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు అనమాట. అందరికి పాడతాడు, డాన్స్ చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకటే కాదు, ఆడ చుట్టుపక్కల ఉండే పని చేసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరో గానీ. ఇంకా నేను వచ్చేసరికి బైక్ తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అనమాట. ఒక 4 స్ట్రీట్ లైట్స్, 5 స్ట్రీట్ లైట్స్. ఆ స్ట్రీట్ లైట్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అనమాట. ఇది వచ్చేసేసరికి బోటు, సీ రైడ్ బోట్. ఇది కూడా ప్రైస్ అయితే 500 ఉంటుంది, కానీ మీటర్స్ అయితే తక్కువే ఉంటుంది. మన చేతికి అయితే ఇవ్వరు. హార్స్ రైడ్ కూడా 100 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా హార్స్ రైడ్ వచ్చినట్టయితే 200 తీసుకొని మీరే డ్రైవ్ చేయొచ్చు. ఇంకా క్యామెల్ రైడ్ కూడా 100 ఉంటుంది. అక్కడ స్ట్రీట్ లైట్స్ బేస్ మీద 4 స్ట్రీట్ లైట్స్, 5 స్ట్రీట్ లైట్స్ అలాగనమాట. ఇంకా బీచ్ రెస్ట్ ప్లేస్ అనే ఉంటుంది ప్లేస్, అది కూడా 100 రూపీసే. అది 1 అవర్ ఓన్లీ, 1 అవర్ 100 రూపీస్. ఇంకా ఇది చూడండి, రిసార్ట్ ప్లేస్, ఆపోజిట్ లో బీచ్ బాగుంటుంది. కాకపోతే 2-3గా అలా రాగండి. ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్ ఒక 5-6 మెంబర్స్ అలా వచ్చారంటే బాగుంటుంది. అందరూ ఒకేలాగా ఉంటారు కదా, ఒకరు డల్ గా ఉంటారు, ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు ఎంటర్టైన్ చేస్తారు, ఒకరు సింగర్ గా ఉంటారు, ఒకరు డాన్స్ చేస్తారు. ఇలా అందరూ వస్తే బాగుంటుంది. అందరూ ఒకే మూడోళ్ళు వచ్చినారనుకో ఏం ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి బాగానే ఉంది. ఫ్యూచర్ లో ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి బాగుంటుంది. ఇంకా మనకి కాంప్లిమెంటరీగా వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఒక రూమ్ కి 2 పర్సన్స్ కి అనమాట. అంతే, నువ్వు 4 మెంబర్స్ కి రూమ్ తీసుకున్నా, 2 మెంబర్స్ కి రూమ్ తీసుకున్నా 2 కూపన్స్ చేస్తారు. ఇంకా మాకు మార్నింగ్ వచ్చేసరికి ఇడ్లీ, చట్నీ, కారం, బోండా, ఉప్మా, సాంబార్, టీ ఇవంతా మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. తింటూ కూడా మనము బీచ్ ని చూడొచ్చు. ఇంకా బీచ్ నైట్ వ్యూ చూద్దాం రండి. చూసారు కదా నైట్ వ్యూ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది, కాకపోతే మేమైతే లోపలికి వెళ్ళింది లేదు ఈ బార్ అండ్ రెస్టారెంట్ లోకి.
దీని పేరు వచ్చేసరికి హరిత బీచ్ రిసార్ట్ సూర్యలంక బార్తో వీడియోను ముగిద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.